గన్స్. అదే కదా నేను ముందు నుంచి చెప్తుంది. ఉండు. అయ్య బాబోయ్. వాళ్ళే దొరికావే. కథలో ఉంటే పొడుచు పారేస్తాను. అది గన్నే, గంట ఎట్లా పడుస్తావే? కోల్చి పారేస్తారే. మరి అందుకు డాక్యుమెంట్స్ ఇవ్వవే. ఇవ్వవే. నా దగ్గర లేవే ముస్లి. లేవంట. లేవంటే వదిలేస్తారా? ఇవ్వవే. ఇవ్వ. మా అన్ననే కొడతావే. ఆగరా. ఆగనన్నా. సంపేత్తను. పాప ఎవరు అనుకున్నావురా? అపర కాళీ మాత్రా, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి. ఓసారి ఇక్కడ చూడరా. ఇలా మనల్ని మామూలుగా వెళితే రామని రాయితో కొట్టి ఇదిగో ఈ టెర్రరిస్టులు ఉన్న ప్లేస్ చూపించిందిరా. గన్ను పట్టుకున్నా నువ్వే. ఈ ముసల్దాన్ని టెర్రరిస్ట్ అనుకుంటుండ్రు. తప్పింది ముసల్ది. ఇలాంటి ధైర్యవంతురాల్ని వీర పాపని వీర తిలకం దిద్ది అభినందించాలరా. ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ బేబీ భారత హీరోలు అయినందుకు గర్వపడాలరా. పాప, నువ్వు చేసిన ఈ సాహసానికి నెక్స్ట్ హీరో రాష్ట్రపతి చేతుల మీదుగా సాహస బాలిక అవార్డు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు చేసిన సాహసానికి బహుమతిగా ఈ డబ్బులు ఇస్తున్నాను. గివి నాకెందుకు సార్? నన్ను జైలుకు పంపించురు సార్. జైలుకు పంపించాల్సింది నిన్ను కాదమ్మా, ఆ లేడీ టెర్రరిస్టుల్ని. ముసల్దాన్ని టెర్రరిస్ట్ అనుకుంటారు. అయ్యో, గీ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకో ప్లాన్ ఎత్తుక్కోవాలి. వెనక్కి. అమ్మా, ఆ లీడర్ని కొడుతున్నా నన్ను జైలుకు పంపిస్తారేమో అని ఆశపడినా. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ కాకుండా వేరే రూట్ మార్చాలి. ఏం చేద్దాం? ఎస్, ఈ ఆంటీనే కరెక్ట్. చూడబోతే కొంచెం కరోడా లెక్కుంది. గిమ బ్యాగ్ కొట్టేసిందనుకో, సావుగట్టి మరి జైలుకు పంపిస్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని అచ్చా, అట్లానా సరే మేడం ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా రేయ్ హాఫ్ బ్రెయిన్,